టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆకినేని నాగార్జున పుట్టినరోజు కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల నుండి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమల కుబేర మూవీ నుండి కింగ్ కొత్త పోస్టర్ ను విడుదల చేసి బర్త్డే విషెస్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్ కూలీ నుంచి కూడా కింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను వారి బడ్జెట్ తో నిర్మిస్తుండగా తలైవ కెరీర్ లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఈ మూవీలో అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ కూలీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బర్త్డే సందర్భంగా విషెస్ తెలుపుతూ నాగార్జున లుక్ ను వదిలారు. ఇక ఈ మూవీలో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించనున్నట్లు లోకేష్ అనౌన్స్ చేశాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ మూవీలో తలైవరను ఢీ కొట్టే పాత్రలో నాగార్జున నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అటు రజనీ ఫ్యాన్స్ తో పాటు ఇటు నాగ్ ఫ్యాన్స్ పండగ అని చెప్పుకోవాలి. మరోవైపు నాగార్జున ఇంతకుముందు ఓ బాలీవుడ్ చిత్రంలో విలన్ గా కనిపించి అలరించారు. దీంతో మరొకసారి విలన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పక్కా లోకీ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. విక్రమ్ తర్వాత లోకేష్ కనకరాజుకు కూడా పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెరిగింది. వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందనగానే ఈ సినిమాపై సాలిడ్ క్రేజ్ పెరిగింది. ఇక రీసెంట్ గా రజనీకాంత్ ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయగా అభిమానులకు వింటేజ్ లుక్ ను రజనీకాంత్ ను గుర్తు చేశారు. ఇక కూలీ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ సాలిడ్ క్రేజ్ నెలకొని ఉండగా తాజాగా కూలీ సినిమా నుండి మాస్ అప్డేట్ వచ్చింది. మాస్ పాత్రలో దుమ్మురెడ్డి నాగార్జున పవర్ఫుల్ పాత్రలో కూలీ సినిమాలో కనిపించబోతున్నాడు. దాంతో కూలీ మీద తెలుగులో కూడా భారీ అంచనాలు పెరిగాయి. సైమన్ లుక్ లో నాకు డిఫరెంట్ పాత్రలో అదరగొట్టడానికి రెడీ అయ్యాడు. రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండగా తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. తాజాగా ఉపేంద్ర సెట్స్ లో రజనీకాంత్ తో ఉన్న స్టిల్ ని షేర్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఉపేంద్ర రోల్ ఎలాంటిది అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ పక్కా మాస్ రోల్లో బలమైన పాత్ర అయి ఉంటుందని చెప్పారు. తాజాగా ఉపేంద్ర పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ సగానికి పైగా పూర్తవగా ఓవైపు రజనీ వెటయన్ షూటింగ్ లో పాల్గొంటూనే కూలీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.